ఉపదేశ కీర్తనలు అని మనం గత 2 నెలల నుంచి నేర్చుకుంటున్నాం ఈ మాట. 93వ కీర్తన దగ్గర నుంచి 100వ కీర్తన వరకు ఉపదేశ కీర్తనలు. అయితే ఈ 95వ కీర్తన నుంచి 100వ కీర్తన వరకు అభిషేక కీర్తనలు. ఉపదేశ కీర్తనలతో పాటు ఇవి అభిషేక కీర్తనలు. దీనిలో 11 వచనాలు మనం చూసాం. ఈ 11 వచనాలలో సహితం మనం ఏం చెయ్యాలి? 1వ వచనం దగ్గర నుంచి 5వ వచనం వరకు దేవుణ్ణి స్తుతించు వారిగా మనం ఉండాలి. దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి. ఏమండి, మొదటి వచనం చదువుదాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహ గానము చేద్దాం, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం. 16వ కీర్తనలో ఒక మాట ఉంటుంది కదా, భక్తుడైన దావీదు గారు అంటారు, ప్రభువా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలవు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. దేవునికి స్తోత్రం. మనకు సంతోషం కలగాలి అని అంటే దేవుడి సన్నిధి, మన సుఖ నివాసం చెయ్యాలి అని అంటే ఆయన కుడి చెయ్యి, ఆయన చేతి నీడలోనే. గత 3 రోజుల నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఏమని? మహోన్నతుని చాటు, సర్వశక్తుని నీడ, దాగుచోటు, రహస్య స్థలం. మనం ఆయన ఒడిలో ఉన్నట్లయితే, ఆయన చేతి గాయాల్లో దేవుడు మనల్ని దాచుకుని, ఆయన చేతి నీడలో మనల్ని కాపాడుతూ, మన పాదములకు రాయి తగులకుండా దూతలకు ఆజ్ఞాపిస్తున్న దేవుడు ఆయన, రక్షణ దుర్గం ఆయన. రండి, ఆయనను మనం సన్నుతిద్దాం, స్తోత్రం చెల్దాం. ఆయన మన దేవుడు, మనం ఆయన వారము, ఆయన మేపు గొర్రెలం. చదువుదాం, 6వ వచనం చదువుదాం ఒకసారి. 6వ వచనం చదువుదాం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. 1వ వచనం దగ్గర నుంచి 5వ వచనం వరకు దేవుణ్ణి స్తుతించడం అయితే, 6వ వచనం 7వ వచనం ఏమని తెలియజేస్తుంది అని అంటే, ఆయనను మన దేవుడిగా ఒప్పుకోవాలని, ఆయన మన కాపరని, ఆయన మేపు గొర్రెలము మనమని ఈ 2 వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఆయన మన దేవుడు. మొన్న పోయిన వారం కూడా దేవునికి ఉన్న గుణలక్షణాలు ఒక 4-5 చెప్పుకున్నాం. ఏల్ ఎలోహిం, ఏల్ గిబోర్, ఎలోహిం ఎలియోన్. ఆయన మన దేవుడు, ఆది యందు మనకున్న దేవుడు ఆయనే. ఆ దేవుడు ఎలాంటి వాడంటే, శూన్యము నుండి సమస్తమును చేయగలిగిన దేవుడు. ఆ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నిరాకారమైన దానికి ఆకారాన్ని ఇవ్వగలిగిన దేవుడు. ఆ దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే, చీకటిని వెలుగుగా చేయగలిగిన దేవుడు. ఆ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, అగాధమైపోయిన జీవితాన్ని, అగాధంలో పడిపోయిన జీవితాన్ని సైతం 18వ కీర్తన ప్రకారం ఉన్నతమైన స్థలములలో నుండి తన చెయ్యి చాపి మహాజలరాశుల్లో కొట్టుకుపోతున్న మనలను, అగాధములో ఉన్న మనలను పైకి లేవనెత్తి బండ, క్రీస్తు అనే బండ మీద నిలబెట్టి స్తోత్ర రూపమగు కొత్త కీర్తన దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆయన మన దేవుడు. అక్కడేమున్న తర్వాత, మనము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము. గొర్రెలము, ఈ గొర్రెలు అన్న సంగతి మనం మెయిన్ మెసేజ్లోకి వెళ్ళినప్పుడు చెప్తాం. చాలామందికి ఇది వేళాకుళం అయిపోయింది. ప్రతి ఒక్కడు మీరు గొర్రెలరా, మీరు గొర్రెలరా, గొర్రెలరా అని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. సంగతి ఏంటో చూద్దాం ఒకసారి వాక్యంలోకి వెళ్ళిన తర్వాత. ఆయన మన దేవుడు, మనం ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన గొర్రెలము. మనం ఎలా అయ్యాము అని అంటే 2 కారణాలు. ఒకటి, ఆయన మనకు కాపరి అయిన దేవుడు, మనము ఆయన మేపెడి గొర్రెలము. ఇది దావీదు గారు రాసిన కీర్తన కదా. దావీదు గారి బ్యాక్గ్రౌండ్ ఒకసారి ఆలోచిస్తే, ఆయన చిన్నతనం నుండి చేసిన పనిని ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఆయన గొర్రెల కాపరి. ఏమండి, ఆయన దగ్గర వాళ్ళ నాన్నగారు, తండ్రి పేరు యెషయి, ఒక 25 గొర్రెలు 100 గొర్రెలు కొనిచ్చి మిగతా అన్నదమ్ములందరినీ యుద్ధ భూమికి పంపించి ఈయనొక్కడిని స్పెషల్గా కడసారి వాడిని పేరు పెట్టి అరణ్యంలోనికి పంపించాడు గొర్రెలు కాసుకురమ్మని. ఈయనను గొర్రెలను కాయటం ఈయనకి తెలుసు, గొర్రెలను మేపటం తెలుసు, గొర్రెలను సాకటం తెలుసు, గొర్రెలను పేరు పెట్టి పిలవటం తెలుసు ఈయనకి. ఏమండి, ఏ గొర్రెనైతే సురేష్ అని పిలిస్తే ఆ గొర్రె ఆయన దగ్గరికి వస్తుంది.
ఆ గొర్రె వస్తుంది, ఇంకా గొర్రె రాదు. ఒక ఆయనట నువ్వు పిలిస్తే వచ్చిన ఎవరండి అమృతాంజలి రాశారు? మీకు వందనాలు. నువ్వు పిలుస్తుంటేనే గొర్రెలు వస్తున్నాయి, నేను పిలిస్తే రావా అని ఓనర్ వచ్చి అడిగాడట కాపర్ని. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా అరుస్తానే ఉన్నాడు, కేకలు పెడతా ఉన్నాడు, బొబ్బలు పెడతా ఉన్నాడు. గొర్రెలు ఒక్క గొర్రె కనీసం తలెత్తి చూడలేదంటే ఇలా ఎవడరా పిలుస్తున్నాడని. ఆఖరికి 5వ గంట అయిపోయిన తర్వాత సాయంత్రం ఆ ఇంటికి వెళ్ళిపోయే ముందు, సార్ నేను పిలుస్తాను ఒకసారి అంట, పిలు సురేష్ అనగానే గొర్రె పరిగెట్టుకుంటూ వచ్చింది. ఏమిది విచిత్రము అని అంటే, విచిత్రం ఏమి లేదు, కాపరికి గొర్రెకు ఉన్న సంబంధ బాంధవ్యము అలాంటిది. ఆ గొర్రెలను సాకటం దావీదు గారికి వెన్నతో పెట్టిన విద్య. ఏమండి, ఆయన జీవితం అంతా గొర్రెలతోనే కదా. గొర్రెలను ఎలా తోలాలి, ఎలా క్రమశిక్షణలో పెట్టాలి, ఎలా సాకాలి, రోగం వచ్చినప్పుడు ఎలా చెయ్యాలి, వీటన్నిటినీ దావీదుకు తెలిసినట్టుగా ఇక పరిశుద్ధ గ్రంథంలో ఎవరికి తెలియదు, తర్వాత యేసుప్రభుకి. దానిని ఉద్దేశించుకొని 6వ వచనంలో ఆయన చెప్తున్న మాట, ఆయన మన దేవుడండి. ఏంటంట, ఏమంటున్నాడండి దావీదు గారు? ఆయన మన దేవుడండి, మనము ఆయన మేపు గొర్రెలం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. నెహెమ్యా గ్రంథం. దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దీల ఊరు అనే స్థలము నుండి యువతలకు ఆయన్ని పిలిపించి రప్పించి ఏం పేరు పెట్టాడట? కల్దీలు అనే విగ్రహాల్లో నుండి పిలిచి, అబ్రహమా దా నువ్వు రా, ప్లీజ్ కమ్ రా అని పిలిచి, అబ్రహాము దేవునికి స్తోత్రం, ఆశీర్వదించబడిన వాడా, జనములకు తండ్రి, సంతానములకు తండ్రి, విశ్వాసులకు తండ్రి అని పేరు పెట్టింది ఎవరండి? దేవుడే. లేదు అంటే అబ్రాహాముని కనుక దేవుడు పిలవకపోతే దేవుళ్ళమ్మ దేవుళ్ళో అని అమ్ముకుంటా తిరగాల ఊరంతా, కల్దీల దేశం అంతా. దేవుడు పేరు పెట్టి పిలిచాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు, దేవునికి స్తోత్రం. నీకే అవసరం ఉందో, నీకేది ఇబ్బంది ఉందో, ఏ కష్టం ఉందో, ఏ నష్టం ఉందో, ఏ లోయలో ఉన్నావో, ఆయన వైపు చూస్తే, ఆయనను నమ్ముకుంటే, ఎందుకంటే ఆయన రక్తము చేత కడుగబడిన వారము, ఆయన సొత్తైన ప్రజలు మనం. హల్లెలూయా. ఆయన సొంత శరీరానికి కూడా మనం ఇచ్చిన విలువ ఇవ్వలేదండి ఆయన. మనం చెప్పుకున్నాం కదా 3:24 ఆదికాండం. ఆయన శరీరమును చీల్చి వారికి చొక్కాలుగా కుట్టించాడు ఆయన. అంత ప్రేమ, ఆయన ప్రేమ. యెషయా గ్రంథము 44వ అధ్యాయము. యెషయా ప్రవచన గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం. చూడండి. అమ్మా పైకి చూడండి అంటే సీలింగ్ లైటింగ్లు చూడకండి. బయటికి వెళ్ళిన తర్వాత సాయంకాల సమయం పైకెత్తి చూస్తే ఆకాశ నక్షత్రాలు కనపడతాయి. ఇంకేమైనా కనపడుతున్నాయా? పగలే సొక్కలు కనపడుతున్నాయి పాస్టర్ గారు అన్నావా? అయితే నీకోసమే ఈ మాట. పైకెత్తి చూడండి, వీటిని సృష్టించిన వాడెవడు? వాటినే పేర్లు పెట్టి పిలిచిన వాడు. అమ్మా తన అధిక శక్తి చేత, అధిక శక్తి చేత, అంతేకాదు తన బలాతిశయము చేత యాకోబు వాటన్నిటినీ పేర్లు పెట్టి పిలిచిన దేవుడు. ఆయన నువ్వు పోలిక, ఆయన నీ స్వరూపం, ఆయన స్వరూపం నీకు ఇచ్చేశాడు. ఆయన పోలిక ఇచ్చేశాడు నీకు. వాటినే పేరు పెట్టి పిలిస్తే ఆయన ఆత్మనిచ్చి, ఆయన ప్రాణం ఇచ్చి, ఆయన పరలోకం ఇవ్వడానికి సిద్ధపడి, పరిశుద్ధాత్మనిచ్చి, పెండ్లి కుమార్తె స్వరూపం ఇచ్చి, విడిది గదిలో ఉంచి పెండ్లి కుమార్తెగా నిన్ను రెడీ చేస్తా. ఇంత చేసిన తర్వాత నిన్ను పిలవడా? ఏమా నువ్వెక్కడున్నా కానీ ఒకసారి విశాఖపట్నంలో ఒక ఆస్ట్రేలియా నుంచి ఒక పాస్టర్ గారు వచ్చారు. చాలా పెద్ద పాస్టర్ గారు ఆయన. విపరీతమైన అభిషేకం అయింది.
ఆ అభిషేకానికి తట్టుకోలేక జనాలందరూ పడిపోతున్నారు స్టేజ్ కింద నుంచే. అప్పుడు ఈవిడ ఇంకా పరిచయం అవ్వలేదు అనుకోండి నాకు. పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయానండి. ఆఖరి అయిపోయిన తర్వాత స్టేజ్ మీదకి అంతమంది సెక్యూరిటీ ఉన్నా కానీ ఇంత పర్సనాలిటీ వేసుకుని పరిగెట్టుకెళ్ళిపోయి ఆయన ఒక్కసారి నా నెత్తి మీద చెయ్యమని ప్రార్థన నాది. కాదు ఆస్ట్రేలియా నుంచి వచ్చారు, ఆయన చెన్నై కదా. ఆయన అంటాడు, నేను అలసిపోయాను, నాకేం ఇంగ్లీష్ రాదు, ఆయనకి తెలుగు రాదు. చెయ్యి లాక్కుంటాను పెట్టుకుంటాను. ఈ లోపల సెక్యూరిటీ వాళ్ళు ఒప్పుకుంటారా? మెడక్టికి గెంటేశారు కిందకి. అప్పుడు స్కూటర్ ఉండేది, వెనకాల చక్రం ముందుకు తిరుగుతుంది. హమారా బజాజ్ స్టార్ట్ అయితే ఆగదు, ఆగితే స్టార్ట్ అవ్వదు. అది వేసుకుని ఇంటికి వెళ్ళిపోయి పిచ్చోళ్ళలాగా ప్రభువా కనీసం సేవకుడు చేయి కూడా నా నెత్తి మీదకి రావడానికి అర్హత లేదా అని బోర్ నేడిచేస్తుంటే ఒక స్వరం, నా కుమారుడా, నా అభిషేకం నీకు లేదా? నా హస్తం నీకు తోడుగా లేదా? మతి పాడైపోయిందండి నాకు. దేవాన్ని హస్తాన్ని నా మీద ఉంచుకుని ఇంకొక హస్తం కోసం పరిగెట్టిన నేను దౌర్భాగ్యుడిని ప్రభా, నన్ను క్షమించి. ఇక అక్కడి నుంచి పశ్చాత్తాప ప్రార్థనే. 10 రోజులు ఉపవాసం, మాట్లాడితే ఉపవాసం అండి. చెప్పాను కదా ఒకసారి, సంవత్సరంలో 180 రోజులు ఉపవాసమే. అది సంతోషకరమైన ఉత్సాహకాలం నాకు. ఇక అక్కడి నుంచి ధైర్యంగా సేవ చేయటం ప్రారంభించాను. నిజం చెప్తున్నాను, అప్పటి నుంచి నాకు బైబిల్ అర్థమైనట్లుగా అంతకుముందు అర్థం కాలేదు. ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఈ మాట, ఆయన మేపు గొర్రెలం మనం. హల్లెలూయా. ఆయన మేపుతాడు మనల్ని. ఆ పరిశుద్ధ గ్రంథం 66 గ్రంథాల్లో ఉండవలసిన ప్రతి మేత మనం ఎలా తినాలి, ఎలా భుజించాలి. 5 స్టార్ హోటల్కి వెళ్ళాము అని అంటే స్పూన్లోను ఏంటంటారు, వాటినేంటంటారు, నమస్కారం సార్, అవి నాకు తింటూ రాదండి, ఇప్పటికి రాదు. జాగ్రత్తగా 5 స్టార్ అవునాయి, ఎక్కడికి వెళ్ళి చేస్తే తినేస్తాను అంతే. ఎవరు ఏమన్నా అనుకోని మనకు అనవసరం కదా. ఇప్పుడు అవన్నీ తిని మొత్తం కింద అడిపోయి మళ్ళీ దాన్ని తీసి చెత్త అంత. వీళ్ళు మాత్రం మళ్ళీ చాలా స్టైల్గా మెయింటైన్ చేస్తారు. కానీ ఏం చేస్తాం, మన బ్యాక్గ్రౌండ్ అలాంటిది, అంతే కదా. ఆనంత తృప్తి ఇంకోటి ఉండదు. హల్లెలూయా. మా చెల్లి కూడా మా బ్యాచ్. అప్పటి నుంచి ఆయన ఏ వాక్యాన్ని ఎలా తినాలి, ఎలా తింటే అరుగుతుంది, ఎలా తింటే గుర్తుంటుంది, ఎలా తింటే ఇతరులకు మనం అర్థమయ్యేటట్టుగా చెప్పగలం, ఆ రోజు నుంచేనండి. ఎవరు ఆయన పొట్టిగా ఉంటాడండి, ఆయన పేరు మర్చిపోయాను నేను. భయంకరంగా తోసేశారు నన్ను సెక్యూరిటీ వాళ్ళు. అందులో పొడుగ్గుంటారేమో, చేతి నిండా దొరికేశాను ఆయనకి. ఎత్తి బీచ్ రోడ్ని పడేసేసరికి అదే పరుగు స్కూటర్ వేసుకుని పడిపోవడమే దేవుని స్తోత్రం. ఆయన అంటారు, ఆయన మన దేవుడు, మనము ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. మరొక మాట, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలా చెప్తున్నాడు, నేను నిన్ను విమోచించాను, భయపడొద్దు. అది నువ్వు భయపడొద్దు. నేను నిన్ను విమోచించాను, నిన్ను సృష్టించాను, నిన్ను సృజించాను. పేరు పెట్టి, దేవునికి స్తోత్రం. నీ పేరేంటో ఆయనకు తెలుసు. వీళ్ళున్నారే ముందు, ఈ బిందు పేరే గుర్తుంటుంది నాకు. బిందు అక్కడ ఎవరు? బిందు ఈ అమ్మకి తెలీదు. ఈ బిందు తప్ప, ఆడెవడో లక్కీ తప్ప, ఎలిజబెత్ అమ్మ తప్ప వీళ్ళ పేర్లు ఎప్పటికీ గుర్తుండవు నాకు. చిన్నది చెప్పితే చూసారా, ప్రెగ్నెంట్ 7వ నెల. ఎందుకంటే గుర్తు చేయాల్సిన పని తనకనిత. అందుకే మీరు ఆడవాళ్ళు కదా బిగారవ గారు, ఒప్పుకున్నాడు ఆయన. ఇంచుమించు 4-5 నెలల నుంచి చూస్తున్నాను కానీ వాళ్ళ పేర్లు, ఈ అమ్మాయి పేరు గుర్తుంది, ఎలిజబెత్ అమ్మ పేరు ఉంది, లక్కీ పేరు గుర్తుంది, కానీ వీళ్ళ పేర్లు గుర్తులేవు. కానీ భూమి సృష్టించింది మొదలుకొని ఇప్పటి వరకు ఇంచుమించు 6000 చిల్లర సంవత్సరాలు. అంటే 5వ అధ్యాయం నుంచి సుమా, మళ్ళీ ఈ మాట అంటే చాలా తప్పైపోద్ది. చాలామంది ఏమంటున్నారంటే యోధా గ్రంథం లేకపోతే యోధా మతం మహా అయితే ఒక 4-5 వేల నుంచి ఉంది, మాది కోటాను కోట్ల
మొన్న ఎవడో తిరుపతిలో ఒకడు అన్నాడు 434 లక్షల కోట్ల సంవత్సరాల నుంచి భూమి ఉందని సైన్స్ చెప్తుంది, సనాతన ధర్మం చెప్తుందని అన్నాడు. ఆయన 434 అన్నాడు. లెక్కింపలేని కోటాను కోట్ల సంవత్సరముల నుండి భూమికి పునాది వేసిన వాడు యెహోవా దేవుడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు దగ్గరుండి కొలనూలు నాగితిని అని ఉంటుందండి. తర్వాత భూమి పాడైపోయింది. అప్పుడు నలుమూలలా ఉండేది, తర్వాత కాస్తంత షేప్ మారింది. ఎందుకని? అపవాది గారిని పైనుండి కిందకి తన్నేయడం వల్ల. ఆ తర్వాత కదా ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. 1వ అధ్యాయం నుంచి 5వ వచనం వరకు కొన్ని వేల కోట్ల సంవత్సరాలు ఉన్నాయి. ఆ విషయం వాళ్ళకి తెలియక మన దేవుడు మనలను పేరు పెట్టి పిలిచేవాడు. శైలజాక, నువ్వు ఎక్కడున్నా కానీ నీ పేరు పెట్టి ఆయన పిలుస్తాడు. ఆమేన్. మనం ఆయన సొత్తు. ఆ పైన ఉంటుంది, నువ్వు యాకోబువి, నిన్ను ఇజ్రాయేలుగా నేను పిలిచాను. యాకోబు అంటే మోసగాడివి నువ్వు. లేదు అని అంటే నిన్ను ఇజ్రాయేలుగా, దేవునితో పోరాడేవాడిగా, యెషూరునిగా, ఆశీర్వదించబడిన వానిగా నేను పిలిచాను. ఎందుకు పిలిచాడో తెలుసా? పాత నిబంధన అంత ఛాయ్ అయితే, క్రొత్త నిబంధన నిజమైతే మనలను పేరు పెట్టి పిలుస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. దెయ్యాలైతే ఎరా ఒరే అంటే, కానీ మరొకసారి చెప్తున్నాను, ఆయన ఎరా ఒరే అనే మాట యేసుక్రీస్తు ప్రభు అసభ్యంగా ఎప్పుడు మాట్లాడ్డా. నేనే సాక్ష్యం దానికి. నా కుమార్తె అంటాడు. వ్యభిచారం చేసిన స్త్రీ ఆయన పాదాల దగ్గరికి వస్తే ఏమని పిలిచాడమ్మా? అమ్మా. అప్పటి వరకు ఆవిడ ఉందా మాట? అసలు అమ్మ అనే మాట ఆవిడ చెవుల్లో పడిందా ఎప్పుడన్నా? దేవుడి దగ్గరే. ఎందుకంటే ఆయన ప్రజలేం కదండి, ఆయన మేపు గొర్రెలం. ఆయన ప్రజలు, ఆయన మేపు గొర్రెలు. ఇక్కడ 2 మాటలు. ఒకటి, కాపరికి గొర్రెకు ఉన్న సంబంధం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో అదే కదా ఉన్నది మాట. నా గొర్రెలను నేను పేరు పెట్టి పిలుస్తాను, నా గొర్రెలు నా స్వరము వింటాయి. రెండవది, ఆయన నిబంధన ప్రజలం మనం. దేవునికి స్తోత్రం. ఆయన మనతో నిబంధన చేశాడు. ఆయన, నేను మీ మధ్యన నివసిస్తాను, మీలో నివసిస్తాను, మీకు తండ్రిగా ఉంటాను, మీరు నా కుమారులుగా కుమార్తెలుగా ఉంటారు. క్రొత్త నిబంధన పాత నిబంధనలో కూడా. ఆదికాండంలో 2-3 నిబంధనలు స్థిరపరిచిని చూసుకుని మనం ముందుకెళ్దాం. ఆదికాండం 6వ అధ్యాయము 18వ వచనంలో నోవహు గారితో దేవుడు ఒక నిబంధన చేశారు. అయితే నీతో నా నిబంధన స్థిరపరుస్తాను. మన దేవుడు నిబంధన చేసే దేవుడు, నిబంధనను స్థిరపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దామా? కొంచెం గట్టిగా హల్లెలూయా. నీకు ఒక మాట ఇచ్చాడంటే మాట తప్పని వాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు తోడుగా ఉంటా అన్నాడు, ఆయన తోడుగా ఉంటాడు. ఎవరు తోడుగా ఉన్నా, తోడుగా లేకపోయినా, ఈవెన్ మీ పాస్టర్ మీకు తోడుగా ఉన్నా, అందుబాటులో లేకపోయినా, ఆయన మాత్రం యెషయా గ్రంథం 53వ వచనం మనం చదువుకున్నాం. మొర్ర పెట్టగా, వర్ష చెల్లెమ్మ చదివారు అన్నమాట. మొర్ర పెట్టగా, ఉత్తరం ఇవ్వటం కాదు, నేనున్నాను కదమ్మా, నేనున్నాను. ఎవరండి అలా అంటారు? డబ్బులు ఉన్నాయనుకో, మనం పిలవగానా నేనున్నానన్నా వచ్చేస్తున్నాను కదా అంటారు. వీడు ఫోన్ చేస్తే 1000 రూపాయలు అడుగుతాడు అన్నారు అనుకో, ఫోన్ చేస్తే ఫోన్ లేపరు, ఆర్డర్ చేయరు అసలు. పోనీ మనకి ఇవ్వాల్సిన డబ్బుల విషయంలో ఫోన్ చేసినా ఫోన్ ఎత్తరు. కానీ దేవుడు అలా కాదు. మనం మొర్ర పెట్టగా ఆయన ఏమంటారు? నేనున్నాను కదా అని పేరు పెట్టి చెప్పే దేవుడు. నోవహుతో నిబంధన చేస్తున్నారు. ఏమని? నా నిబంధన నీతో స్థిరపరుస్తాను నోవహా, నీవు నీ భార్య, నీ 2 పిల్లలు, ముగ్గురు పిల్లలు, 3 కోడళ్ళు, 8 మంది ఆ ఓడలోకి వెళ్ళండి. మీతో నిబంధన చేస్తున్నాను నేను. మొత్తం ఉన్న ప్రపంచాన్ని అంతటినీ తుడిచేసి మరలా మీ ద్వారా నేను నా ప్రజలను విస్తరింప చేస్తాను అని నిబంధన చేశాడు. ఆ నిబంధన స్థిరపరిచాడా లేదా? ఏమండి? 3 కుమారుల వల్ల ప్రపంచంలో ఉన్న జాతులన్నీ, హల్లెలూయా, 3 కుమారులు ఎవరండి? షేము. ఈ 3 వల్లేనండి ప్రపంచంలో ఉన్న జనాభా అంతా. వారు గిరిజనులు కానీ, లేకపోతే మైదానపు వారు కానీ, నల్లోళ్ళు కానీ, తెల్లోళ్ళు కానీ,
పొడుగోళ్ళు కానీ, పొట్టోళ్ళు కానీ, సట్టు ముక్కోళ్ళు కానీ, కళ్ళు లేనోళ్ళు కానీ, ఇప్పుడు చైనా వాళ్ళకి ఎలాగ ఉంటాయి కదా, కళ్ళు ఎత్తుక్కోవాలి. వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? ఆ ముగ్గురు దగ్గర నుంచి. స్థిరపరిచారా లేదా? దేవునికి స్తోత్రం. రెండవది ఆదికాండ గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ఆయనకే కాదు ఆయన తరువాత ఏ సంతానం ఎందుకన్నాడు? కొడుకు అనొచ్చు కదా. అబ్రామా, కష్టపడ్డావు, విశ్వాసం చూపించావు, నిరీక్షణ చూపించావు, అమ్మ వచ్చావమ్మా, నీకు వందనాలమ్మా. నిరీక్షణ చూపించావు, ప్రేమ చూపించావు. 100 సంవత్సరాలు నా కోసం, 25 సంవత్సరాలు మాట ఇచ్చిన తర్వాత 25 సంవత్సరాలు వెయిట్ చేశావు. నీకు స్తోత్రం, నాకు ఆత్రం. నీకు ఒక కొడుకునిస్తున్నాను, ఆ కొడుకుని ఆశీర్వదిస్తానని చెప్పాడా? సంతతి అనగానే నిన్న కూడా మాట్లాడుకున్నాం. ఆయన గర్భంలో ఉన్నాం మనందరం. అమ్మా ఎక్కడున్నాం? ఎవరి గర్భంలో? అబ్రహాం గర్భంలో. ఒకని హృదయంలో ఉన్నాం మనం. ఎవరి హృదయంలో? యేసయ్య హృదయంలో. హల్లెలూయా. ఆయన సిలువ యాత్ర పడుతున్నప్పుడు ఆయన హృదయంలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. అబ్రామా, నీకును నీ సంతతికి దేవుడినే ఉంటాను, నాకు నీకు. ఏంటంట? ఎంత క్లియర్గా ఉంది చూడండి. నాకు నీకు, నీ తర్వాత నీ సంతతికి కూడా నా మధ్య నా నిబంధనను, మామూలు నిబంధన కాదు, నిత్య నిబంధన దేవుడు చేశాడు. ఏమని చేశాడు? ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆదికాండం 12, 1, 2, 3 వచనాలు చేశాడు నిబంధన అబ్రహాముతో కాదు, అబ్రహాము తర్వాత సంతతి అంతటికి. ఎప్పటి వరకు? ఆయన 2వ రాకడ పర్యంతం పుట్టిన వారందరికీ, స్వతంత్రించుకున్న వాడికి స్వతంత్రించుకున్నంత, పోగు చేసుకున్న వాడికి పోగు చేసుకున్నంత, కోరుకున్న వాడికి కోరుకున్నంత నిబంధన, ప్రేమ ఆయన చేసి పెట్టాడండి. దాన్ని బట్టే కీర్తనాకారుడు అంటాడు, ఆయన మన దేవుడు, మనం ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము. గలతీ పత్రిక కొత్త నిబంధనలో కూడా నిబంధన స్థిరపడిని చూసి గలతీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. గలతీలకు పౌలు గారు రాసిన పత్రిక. గలతీలకు పౌలు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం. సహోదరులారా, మనుష్య రీతిగా నేను మాట్లాడుతున్నాను. అబ్రహాముకు అతని సంతానమునకు వాగ్దానము చేయబడిన అనేకుల గురించి ఇట్లన్నట్టు నీ సంతానము నేను చాలమ్మా. సంతానములకు క్రొత్త నిబంధనే కాదండి, పాత నిబంధనలో కూడా నిబంధన స్థిరపరిచే స్థాపించే గొప్ప దేవుడు ఆయన. కాబట్టి దేవుని యందు ప్రియమైన వర్లరా, ఏమున్నా ఏమి లేకపోయినా, డబ్బులు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఉంటాయి. డబ్బు అనేది పక్షి లాంటిది. ఒకసారి నా దగ్గర ఉంటుంది, ఒకసారి ఆవిడ దగ్గర ఉంటుంది, ఒకసారి మస్తానమ్మ దగ్గరికి వెళ్తుంది, ఒకసారి కిష్టైతే అంటే వాళ్ళిద్దరు భార్య భర్తలేలే ఆయన దగ్గరికి వెళ్తుంది. దానికి స్థిరం తక్కువ పక్షికి, ఏమండి? కానీ దేవుడు అనే ఆయన స్థిరము గలవాడు. హల్లెలూయా. నీతో ఉంటాడు. ఆమేన్. నిన్ను విడువడు. ఆమేన్ చెప్పరే? ఉప్మా తిని వచ్చారమ్మ అందరూ. చక్కగా వర్షం ఒకటి పడతా ఉంది, చిన్న చల్లగా ఉంది, ఏసీ ఉంది, నిద్ర వచ్చేస్తుందా? ఆయన నిబంధన స్థిరపరిచే దేవుడు, మనలను కాపాడువాడు. అంతే. 7వ వచనం చదువుదాం. రండి, అదేనా అమ్మా? 95వ కీర్తనలోకి రండి అమ్మా. రండి, రండి, నమస్కారము చేసి సాగిలపడదాం. ఎవరట? మనలను సృజించిన యెహోవా
సన్నిధికి వచ్చి మోకరిల్లుదాం. మోకాళ్ళ నొప్పులు పాస్టర్ గారు, కేరళ వైద్యానికి వెళ్ళిన మోకాళ్ళ నొప్పులు పెరిగిపోతున్నాయి తప్ప చర్చి మెట్లు కూడా ఎక్కలేకపోతున్నాం పాస్టర్ గారు. వంక చూసి నవ్వుతున్నావేమో, నువ్వు గొడవ పెట్టేటట్టున్నావు ఇక పుల స్వామిలాగా నువ్వు. పోనీ అంటే అన్నావు అనుకో, నువ్వు ఎంత నీకు దండం తెల్లే. మనం ఇటే ఏమో కుర్చీ ఇక నుంచి ఇటే రండి. ఒక ఆహ్వానం అండి అందరికీ. దావీదు గారు ఇస్తున్నారు ఏమని? రండి, నమస్కారం చేసి సాగిల పడదాం. నమస్కారము అంటే వినయ విధేయతలతో, సాగిల పడడం అంటే మోకరిల్లిపోవడం అండి, వంగిపోవడం. ఇక ప్రభువా నువ్వు తప్ప నాకు ఇంక శరణం, నువ్వే దిక్కు. ఎక్కడికి వెళ్ళిపోతాను ప్రభువా? నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తాను తండ్రి? ఎవరున్నారు? ఒకవేళ ఎవరున్నా కానీ ఏం చేస్తారు? యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత పేతురు వారి టీం అంతా ఒక 7 కలిసి, పేతురుతో 8 మంది కలిసి సముద్రంలోకి వెళ్ళారు చేపలు పడదామని. ఒక్క పక్కి అయినా దొరికిందా? విజయవాడ భాషలో ఒక్క పరిగైనా దొరికిందా? దొరకదు. ఏసై ఉంటేనే ఏదైనా దొరుకుద్ది. ఏసయ్య లేతే దొరికింది కూడా కలిసి వచ్చినవి అన్నీ కలిసి వెళ్ళిపోతాయి. ఏసై ఉండాలి. రండి, నమస్కారం చేసి సాగిలు పడదాం రండి. దేవునికి నమస్కారము చేయువారిగా ఉందుముగాక, దేవుని ఎదుట లొంగిపోదుముగాక, దేవుని ఎదుట వంగిపోదుముగాక. ఎందుకంటే మనల్ని కన్నవాడు ఆయనే, మనలను కొన్నవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. కంటానికి రక్తం కావాలి, కొనటానికి 2 విధాల రక్తం చిందించిన వాడు ఆయనే. అందుకే ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన ఎదుట సాగిలు పడాలి. ప్రతి ఒక్కరి దగ్గర సాగిలు పడతామండి. దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఎందుకో తలకాయ నొప్పి. సాగిలు పడరు. రాత్రి 12 గంటలకి ఒక స్టేటస్ పెట్టాను. ఎంతమంది చూశారు? ఒక స్టేటస్ పెట్టాను. మీరు కూడా నా స్టేటస్లు చూడరా? ఆవిడంటే చూడదు పాపం. ఆవిడ అన్ని స్టేటస్లు చూసి ఇవా మనవాడే కదా అన్న. మళ్ళీ నాకే తీయండమ్మా, వాట్సాప్ ఉంటుంది కదా, తీయండి ఒకసారి, తీయండి అయ్యగారు. చూసాము, చూడరా ఇంగ్లీష్ మాస్టర్ గారు చూస్తారు. చూడండి అమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ స్టేటస్ పెట్టినందుకే అందరు లేట్గా వచ్చారు. ఆ స్టేటస్ పెట్టకపోతే ముందు వచ్చేదిరేమో. ఎరా చెల్లమ్మ తీసావమ్మా? హానర్ గాడ్. మీరు రావటం కాదు, టైంకి రావటం ముఖ్యం. అమ్మా విన్నారా? మీరు రావటం కాదు, చెప్పండి. సమయానికి రావాలి. ఒక చిన్న మాట చెప్తానే మీరు నవ్వుకోవటానికి. నేను ఈవిడ్ని ప్రేమిస్తున్నప్పుడు ఎప్పుడని అడగండి. అప్పుడు పక్కలో బళ్ళా నువ్వు తోక తొక్కితే కానీ పాము పడకెక్కదు, ఎత్తదు. ఈవిడ తోక తొక్కకుండా పడకెక్కుతుందండి నా మీద. అమ్మ నీకు నాకేమైనా పాత కక్షలు ఉంటుంది, బయట చూసుకో. అప్పుడు ఈవిడ కనుక ఫోన్ చేసి, అప్పుడు చిన్న ఫోన్లు, నోకియా ఫోన్, కీప్యాడ్ ఫోన్. అప్పుడు బుజ్జియే, ఇప్పుడు బజ్జియే. బుజ్జి 9 గంటలకల్లా అక్కడ మా ఆఫీస్ దగ్గరికి రా, 7 గంటలకే ప్రజెంట్ అక్కడ. 7 గంటలకే ఆ చెట్ల కింద కూర్చుని, అక్కడ కూర్చుని, ఇక్కడ కూర్చుని, ఆవిడ వచ్చేసరికి మేకప్ అంతా పోయేది. ఎంత నవ్వుతున్నారా మీరందరూ? మేకప్ మొత్తం చేసుకునేవాడిని. మరి అబ్బా ఆకర్షించాలి కదా. ఇప్పుడంటే మేకప్లు ప్యాకప్ అయిపోయినాయి, కానీ అప్పుడు అబ్బాయి మామూలు ఎక్కడ తగ్గే ప్రసక్తి. టక్కు గిక్కు అసలు అడావిడి షూ గీవ్ తెల్లారే నిద్ర పడితే కదా. ఎందుకని? ప్రేమతో
ప్రేమ కాబట్టి ముందు వచ్చాను. ప్రేమ లేకపోతే ఇప్పుడు బుజ్జి రా వస్తానులే, సాయంత్రం వెళ్తాను, ఈ లోపల ఆవిడ వచ్చేది ఇంటికి. దీన్ని బట్టి మీకు విషయం అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకు చెప్పాను అని అంటే, బాగా నవ్వారు మీరు అందరూ, ఇప్పుడు నవ్వండి. టైంకి వచ్చిన వారందరూ దేవుని పట్ల ప్రేమ కలిగిన వారు, టైంకి రాని వారందరూ కొంచెం గట్టిగా చెప్పరే, మాట్లాడి ఇందాక నవ్వినట్టు నవ్వట్లేదు ఎందుకని? అయిపోద్ది మరి, అలాగే నవ్విన తర్వాత ఉంటుంది భజన. అందుకే అంటాను, ఆపద వచ్చిందంటే ఆశీర్వాదం వస్తుంది, ఆశీర్వాదం వచ్చిందంటే మళ్ళీ ఇంకో కష్టం వస్తుంది. దానికి ప్రిపేర్ అయిపోవాలి మనం. రాత్రి పగలు ఎలాగో సుఖ దుఃఖములు అలాగే. ఇక ఎల్లప్పుడూ తీపే తినేస్తాను సుఖమే అంటే బోరు కొట్టేద్దండి లైఫ్. అప్పుడప్పుడు కష్టం ఉండాలా? ఉండాలి. ఉంటే దాని మధ్య ఏంటో తెలుస్తుంది. అమ్మా వజ్రమ్మ, దేవునికి స్తోత్రం. టైముకు రావాలి, సమయానికి రావాలి. పంక్చువాలిటీ మెయిన్, పర్సనాలిటీ ఓకే. దేవుడి దగ్గర కూడా నీ అర్పణ కాదు, నీ వ్యక్తిత్వమే కావాలి కదా. ఏమన్నాడు కయ్యంతో దేవుడు? నిన్ను నీ అర్పణను నేను అది. కాబట్టి జాగ్రత్తగా మీరు పొద్దున్నే 9 అనుకున్నాం, 9:30 కన్నా రండి. మీకు వందనాలు చెప్పండి అమ్మా, వందనాలు చెప్పండి అమ్మా. వందనాలమ్మా, దేవునికి స్తోత్రం. ఇంటి గట్టిగా ఇక్కడి నుంచి చరిత్ర వాళ్ళకి వినపడుతుంది. బిందు వాళ్ళకి, వాళ్ళు కూడా ముందు కాకిని పంపించినట్టు ఆ అమ్మాయిని పంపిస్తారు. ఆ అమ్మాయి వచ్చింది, వచ్చేస్తున్నారు, దండు వచ్చేస్తున్నారు అనుకోవడం. వస్తుంది చేపల కూర వండుతుంది. రండి, నమస్కారం చేద్దాం, సాగిల పడదాం. తర్వాత భయంకరమైన మాట ఒకటి ఉంటుంది చూడండి, అట్లా చదవండి. మోకరించుదము, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. అంటే అంగీకరించట్లేదనే కదా అర్థం. ఏమా అంగీకరించట్లేదని కదా. ఎందుకు అంగీకరించట్లేదండి? ఆయన మాట వినాలి కదా. ఆయన ఇంతగా మనకు దేవుడై ఉండి మనల్ని ఆయన ప్రజలుగా చేసుకుని, ఆయన మేపు గొర్రెలుగా చేసుకుని, ఏమండి మనకు కావాల్సిందంతా సమకూరుస్తూ, ఏ లోటు లేకుండా చేసి, ఇంత చేస్తున్నా సరే దేనికైనా లేటుకి వెళ్తాం. చెప్పండి అమ్మా, చెప్పట్లా మీరు? మీకు తెలిసి మాట్లాడరేరా ఇలాగా? ఇలాంటప్పుడే మాట్లాడాలమ్మా, మాట్లాడండి కమాన్. దేనికైనా లేట్ చేస్తామా? మరి ఎందుకని దేవుడు అంటే అంతసేపు మీకు? ఏమండనా? ప్రస్తుతం ఆయన గొర్రె కాపరిగా ఉన్నారు, రేపొద్దున్న కొదమ సింహముగా వస్తారు. ఈ గొర్రె కాపరిగా ఉన్నప్పుడు మొత్తం అన్నీ రికార్డ్ చేస్తున్నాడు. అప్పుడు గ్రంథాలు తెరవబడును. పడతాయా లేవా? పడిన తర్వాత ఏమనొస్తుంది? సురేష్ పాస్టరో 10 గంటలకు ప్రార్థన అంటే స్టైల్గా 12 గంటలకు వచ్చాడు, పూల చొక్కా వేసుకొచ్చాడు, తెల్ల చొక్కా మానేసి. ఇవన్నీ వస్తాయి. దైవ జనాంగమా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. సమయానికి వద్దాం, హానర్ చేద్దాం, ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఆయనకి ఇద్దాం. ఆయన మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు అనేది చెప్తానండి. అంతగా ప్రేమించిన దేవుణ్ణి మనం కనీసం ప్రేమించకపోతే ఎలా? శుక్రవారం నేను ఇక్కడి నుంచి ప్రార్థన ముగించుకుని వెళ్ళేసరికి నేను తిరుపతి బస్ స్టాండ్లో దిగి ఇంక వెళ్తానే ఉన్నాను. అమ్మగారు కాఫీ పెట్టి రెడీగా ఉంది. ఎందువల్ల చెప్పరే? అసలు మాట చెప్పండి, మీకు తెలుసు. మరి ఆయన వస్తున్నందుకు నువ్వేం ప్రిపేర్ అవుతున్నావు? నీ ప్రిపరేషన్ ఏంటి? ఒకే మాట చెప్తా, పరిశుద్ధాత్మ ఉంటే మనం ప్రిపేర్ అవుతాం, పరిశుద్ధాత్మ లేకపోతే ప్రిపేర్ అవ్వం. ఇంకంతే. మీరు ఒప్పుకోండి, నన్ను తిట్టుకోండి, ఏం పర్లేదు. ఆత్మదేవుడు ఉంటే నిన్ను సిద్ధపాటు చేస్తాడు, ఆత్మ లేకపోతే నువ్వు సిద్ధపడవు. గలిబిలు వచ్చేస్తుందండి మనసులో, గలిబిలు వచ్చేస్తుంది. అక్కడున్న మాట మరొకసారి చదువు. ఆయన మాట ఎంత మేలు. ఇవాళన్నా అంగీకరించండి. ఎవరి మాట? నా మాట కాదు,
మత్తయి సువార్త 13. ఎందుకు ఆవిడంక తిరిగే చెప్తున్నారు, ఎందుకని ఇప్పుడు అడగరు ఇప్పుడు మీరు స్వార్థపరులు. మత్తయి సువార్త 13:9. తొందరగా ఇప్పుడు చెవులు ఉన్న వాళ్ళందరూ విందురుగాక. ఆమెన్ అంటలేదు. ఆమెన్ అయ్యారు. దేవునికి స్తోత్రం. హెస్కేలు గ్రంథం 34వ అధ్యాయం 31వ వచనం. భయంకరమైన మాటలు ఉన్నాయి కానీ అవన్నీ నేను చెప్పనండి. హెస్కేలు గ్రంథం 30. మీరు మనుష్యులు, నేను మీ ఆయనే చెప్పుకుంటున్నాడమ్మా. నేను మీ దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. మనం క్రైస్తవులము అని చెప్పుకోవటానికి కూడా మనం సిగ్గుపడతాం. అందుకే చెప్తాను, బ్యాగుల్లో సంచుల్లో బైబిల్ పెట్టదు, పట్టుకురండి. పైగా ఎవ్వరు ఏమనరు. ఒకవేళ అనడానికి వస్తే ఆయన చూసుకుంటాడు. ఏమంటే నా సాక్ష్యం ఎప్పుడన్నా చెప్తానండి. సువార్త ప్రకటించినప్పుడు, ఇప్పుడంటే ఏసీలు మైకులు ఎన్ని వచ్చినాయి కానీ, రోడ్ల మీద నడిచి సువార్త ప్రకటించుకొచ్చినప్పుడు గట్టిగా అరుస్తుంటే ఎవడో అడ్డొచ్చినోడు కూడా లేచిపోయాడు నర్సీపట్నంలో. ఎందుకంటే ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు. కాబట్టి ఆయన మాట విందాం, ఆ మాటను బట్టి ఆయనకు స్తోత్రం చెల్లిద్దాం. ఈ దినాన్ని ఒక డెసిషన్ తీసుకుందాం. దేవునికి స్తోత్రం. టైంకి వద్దాం, టైంకి వెళ్ళిపోదాం. ఆమెన్. నిలబడదాం, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరం నిలబడదాం.